యూజ్ చేసినప్పుడు నేను ఏదన్నా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇంకా ఐ వాంట్ నెక్స్ట్ లెవెల్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి విజువల్గా స్టోరీ కథ రాసినప్పుడు డ్రగ్స్ అయినా రాసా. కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇంకా అలాగా విజువల్గా చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఐడియా వచ్చి ఆ డ్రగ్స్ని క్రియేటివ్గా గ్రీన్ డ్రగ్ అని, వైట్ డ్రగ్ అని, రెడ్ డ్రగ్ అని 3 రకాలు స్ప్లిట్ చేసి గ్రీన్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ ఎన్విరాన్మెంట్ గ్రీన్గా అవుతుంది, వాళ్ళకి అరోమాటిక్ మూడ్లో వెళ్తారు. వైట్ డ్రగ్ తీసుకున్నప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ అవుతుంది, చాలా లైక్ ఇమోషనల్ అవుతారు. రెడ్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ సినారియో రెడ్ అవుతుంది, వైలెన్స్ అవుతుంది, స్టోరీ మారిపోద్ది. సో అలా విజువల్గా డ్రగ్స్ని కొంచెం క్రియేటివ్గా కలర్స్ కింద మార్చి ఆ కలర్స్ ఒక డార్క్ రొమాంటిక్ మూవీలో కలర్ఫుల్ షేడ్స్తోని డ్రగ్స్ యూజ్ చేసి ప్రజెంటేషన్కి వాడాను. అది అది వన్ ఆఫ్ ద వెరీ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సినిమా బేసిక్ నేను చూపించింది. యథార్థ సంఘటన అన్నారు, ఎక్కడ జరిగింది దాని గురించి షేర్ చేసుకోగలుగుతారా? యథార్థ సంఘటన ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద పీపుల్ యువర్ లైఫ్స్ అన్నాను. బేసిక్లీ మన సొసైటీలో జరుగుతున్న యథార్థ సంఘటనలు అందరి జీవితాల్లో జరుగుతాయి. ఒకవేళ అందరి జీవితాలు 100%. అన్లెస్ అంటిల్ వాళ్ళు ఏ పని చేయకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటే తప్ప ఏ పని చేయడానికి సమాజంలోకి వెళ్ళినా ఏదో జీవితంలో ఏదో టైంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సినిమాలో చాలా మంది యాక్ట్ చేసినట్టున్నారు కదా, మీరు ఒక్కరు ఇక్కడ కనిపిస్తున్నారు. మీ బ్యానర్ ప్రకారం మీరు తేడాన్ని వాళ్ళు రాలేదా, వాళ్ళు తేడాన్ని మీరు పిలవలేదా? సినిమా అంటే నాకు ప్రేమ ఉంది ఇక్కడ కూర్చున్నా, మీకు ప్రేమ ఉంది ఇక్కడ కూర్చున్నారు. ఎవరికి ప్రేమ లేదా ఇక్కడ లేరు. అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ జరిగాయి? సినిమా అంటే ప్రేమ ఉంటే ఇక్కడికి వస్తారు. నాతో ఇష్యూ ఏం లేదు. సినిమా అంటే ప్రేమ ఉంటే ఇక్కడికి వస్తారు. 100% మీ అందరికీ సినిమా అంటే ప్రేమ ఉంది, వచ్చారు. నాకంటే సినిమా ప్రేమ కాదు, ప్రాణం. నేను ఇక్కడ ఉంటాను, ఏదైనా చేస్తాను. వాళ్ళకి చెప్పానండి, వాళ్ళకి తెలుసు వచ్చి రావాలి. సినిమా అంటే ప్రేమ లేదు, రాలేదు. సినిమా అంటే ప్రేమ లేకుండానే ఇలాంటి సీన్స్ చేశారు వాళ్ళు. మీరు చెప్పినట్టు కదా, అక్కడ మీరు లవ్ అంటారు, సినిమా సార్ చెప్పినట్టుగా సినిమా ట్రైలర్ అంతా లాస్ట్ తప్ప ఏం లేదు. నిజానికి అక్కడ హానెస్ట్ లవ్ అనేది అంటే 20% లవ్, సెక్స్ అదే చెప్తున్నారు క్యాలిక్యులేషన్స్. ప్రాస్టిట్యూట్స్ కూడా సెక్స్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడికి ఆర్గాజం ఉంటుందా వితౌట్ లవ్? లవ్ లేని సెక్స్ చేసిన వాడు కుక్కతో సమానం నా ఉద్దేశంలో. సో ఒక మనిషి ఎంతమందిని ప్రేమిస్తారో వాళ్ళందరితోటి లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు అంటారు స్టేట్మెంట్. కుక్కలు అలాగే చేస్తాయి చెప్తున్నారు. ఇప్పుడు లవ్ ఎంతమందిని ప్రేమిస్తారో అంటున్నాను నేను. ఎంతమందిని ప్రేమిస్తారో వాళ్ళందరితోనే లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు అంటున్నాను విత్ లవ్. మీరు అంతసేపు సెక్స్ ప్రేమకే సెక్స్ కింద లింక్ పెడతారు, నాకైతే అర్థం. మీరు అదే చూపించారు కదా. అదే మీరు ఒకటండి. బేసికలీ మీరు అదొక్కటే చూసారు, అదే నా ప్రాబ్లం. అందులో చాలా చెప్తాం, స్టోరీలో చాలా కాంప్లెక్స్ జరిగింది, చాలా చెప్పాం. ఒరిజినల్గా ఏంటంటే సెక్స్ లవ్ అన్నది ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్ ఇద్దరు మనుషులు. అండ్ ఇట్ ఈస్ సెక్స్ ఇస్ 10% ఆఫ్ లవ్. బట్ సెక్స్ వితౌట్ లవ్ ఇట్స్ పదం కూడా లేదు, నాకు గుర్తురాట్లా. నాకు ఒక్కతే చెప్పాలి, మేబీ ఓన్లీ కరెక్ట్ వర్డ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, దిస్ సైడ్ ఇక్కడ. సో మిమ్మల్ని చూస్తుంటే అంటే ఆర్జీవి గారిని ఇన్స్పిరేషన్గా ఉన్నట్టున్నారు. లైక్ వే ఆఫ్ టాకింగ్ కానీ స్లాంగ్ కానీ సేమ్ అలానే అనిపిస్తుంది. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు మూవీస్ చేస్తున్నారా, లేదా అర్జున్ రెడ్డి అండ్ RX-100ని అలాంటి పాయింట్స్కే యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు ఈ మూవీ చేయాలనుకున్నారా? అసలు ఐ థింక్ ఈ పర్టికులర్ జానర్ ఐ థింక్ మీరు చెప్పిన 2 మేకర్స్ చేయలేదు. బట్ ఇన్ పర్సన్ నాకు అంటే ఇండియన్ సినిమాలో నాకు నచ్చిన పర్సన్ ఎవరన్నా చెప్పాలంటే ఓన్లీ రామ్ గోపాల్ వర్మ. బట్ ఐ థింక్ ఆయన సినిమా ఏది నచ్చిందంటే నేను చెప్పలేను. నాకు ఆయన సినిమా ఏది ఇన్ జనరల్ ఆయన ద వే హిజ్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా అండ్ ద వే హీ ప్రీచ్ పీపుల్ మెనీ థింగ్స్ అవి నాకు ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక్కనే కొంచెం అక్కడే ఇంకెవరు లేరు. బట్ ఫాలో అన్నది చాలా పెద్ద పదం. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పండి, మీరు ఉద్దేశంలో ఫాలో ఆయన నిజంగా ఫాలో అయితే ఆయన స్టైల్ చేయకూడదని ఆయన చెప్పేది బేసికలీ. సో ఐ డోంట్ థింక్ ఫాలో ఆయన రిఫ్లెక్షన్ అయితే నాకు సినిమాలో లేదు. అంటే యూత్ ఎక్కువ ఇట్లాంటి టైప్ ఆఫ్ జోనర్స్కే కనెక్ట్ అవుతారు అనేసి ఇట్లా లాస్ట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు అంటే అంటే బేసిక్ పాయింట్ అండి. వీ హ్యావ్ ఎ సెన్సార్ బోర్డ్ హూ కెన్ సర్టిఫై చేస్తారు ఎవరు చూడాలనేది 18 above క్లియర్గా. అండ్ 18 above అనేసరికి మైండ్లో 18 above ఎవరైనా చూడొచ్చు. ఇట్ క్యాన్ బి 8 years పర్సన్, మైండ్లో 18 ఉండాలి. సో వాళ్ళు చూస్తారు. యూత్ అన్న పదంకి మైండ్లో యూత్
ఇది ఎవరన్నా. ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో నేను ఇప్పుడు సూపర్ యూత్, అంతే 18 years నాకైతే. ఇది ఓన్లీ అబ్బాయిలు మాత్రమే చూసేలా ఉంటుందన్నారు కదా, మరి ఫ్యామిలీస్ చూడలేరు, అమ్మాయిలు చూడలేరు, మరి ఎందుకు ఈ టైప్ ఆఫ్ మూవీ తీయాలనుకుంటున్నారు? ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సినిమా అన్నది జాన్రా బేస్ ఉండాలి. సినిమా ఎరోటిక్ సినిమా, థ్రిల్లర్ సినిమా, హారర్ సినిమా, యాక్షన్ సినిమా, డ్రామా, డివోషనల్, కమర్షియల్ సినిమా, అది కూడా ఒక జాన్రా. అన్నీ కలిపేసి కమర్షియల్ సినిమా చెప్పి కొడేస్తున్నారు, అది వేరే విషయం. కానీ అదొక జాన్రా. ఇంటర్నేషనల్ సినిమాలోని ఎక్కడైనా అన్ని చోట్ల మన వాళ్ళైతే ఓన్లీ కమర్షియల్ సినిమాకి క్యారీ ఫార్వర్డ్ అవుతారు, ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ జాన్రా బేస్డ్ సినిమా నేను నమ్ముతా. క్లియర్ కట్గా మన ఆడియన్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మిస్గైడ్ చేయకుండా మనం ట్రయల్లోనే మనం ఏం చెప్తున్నాం అంత నిజంగా ప్రిపేర్ చేసి జాన్రా బేస్డ్ సినిమా చూపించాలి. వాళ్ళు నా ఆడియన్స్ ఇంతమందే, ఇంత పర్సెంటేజ్ చూస్తారు, నాది ఇంతే బడ్జెట్ పెట్టాలని ప్లాన్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను బ్యాడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా సింపుల్ చెప్తాను, ఎలాగో వస్తాయో రావో నాకు తెలియదు. కానీ నేను 70 lakhs సినిమా చేద్దామని అనుకున్నాను, 2.3 crores పెట్టాను. సో 100% కొత్త వాళ్ళ మీద అది బెటర్ అవరు పెట్టాను, దట్స్ ఫైన్. బట్ బేసికలీ నేను క్లియర్ కట్గా నేను చేసిన జాన్రా బేస్డ్ సినిమా ఇంతే బడ్జెట్లో తీయాలి. నేను క్రియేటివ్గా కొంచెం ఏం స్టార్ట్ చేసినా కాంప్రమైజ్ అవ్వను, ఆ టైప్లో కొంచెం ఎక్కువ పెట్టా, దట్స్ ఫైన్. అంటే ఇప్పుడు పోస్టర్స్లో కూడా ఇలాంటి పిక్స్ పెట్టారు కదా, మరి ఆడియన్స్కి ఏమన్నా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారేమో, అసలు మా దానికి రీచ్ వస్తుందో లేదా అన్న థాట్ ఏమైనా వచ్చిందో? సార్ బేసిక్గా సినిమాలు 2 types చూస్తారు సార్, కమర్షియల్గా అట్ ద సేమ్ టైం సినిమా నచ్చి. సో మీరు ఈ సినిమాని మీకు చూడాలని చేశారా, ఆడియన్స్ చూడాలని చేశారా? ఒక బేసికలీ నేను సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నా చిన్నప్పుడు, ఆబ్వియస్లీ అవ్వలేపా. సో సినిమా చేయకపోతే వచ్చి నేపథ్యం చేసిన బాధ ఒకటి ఉంది. అందుకని ఫస్ట్ పాయింట్లో 6 reasons సినిమా చేస్తాను. ఈ సినిమా గురించి వస్తే 100% నా స్టైల్లో చేస్తాను. నేనే కాదు, ఏ డైరెక్టర్ చేసినా వాళ్ళ స్టైల్లో చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. వాళ్ళకి సర్టెన్ వాళ్ళు ఎవరికి ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారో క్లియర్ కట్గా విజన్ ఉంటుంది. కమర్షియల్ సినిమా అయితే ఈ పర్టికులర్ పీపుల్ అందరికీ ఏం చేసి అన్ని పెడతారు. సో క్లియర్ కట్గా మనం పీపుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కోసం సినిమా తీస్తాం. సో అంత క్లియర్లీ వెరీ వెరీ క్లియర్లీ నాకేం కావాలో, నాకు ఎలాంటి ఆడియన్స్కి సినిమా చూపిద్దాం అనుకున్నాను, నేను ఏం టాపిక్ చెప్తున్నాను డిసైడ్ అయ్యి వాళ్ళ కోసం చేశాను. సో వాళ్ళ గురించి మాత్రమే సినిమా చేస్తారు. సో మీరు పెట్టుకున్న బడ్జెట్కి అయిన బడ్జెట్కి జమనాస్మాన్ ఫరక్ ఉంది కదా, సో రికవరీ అవుతుంది అంటారా? ఆ పాయింట్ నేను ఆలోచించలే. అంటే రాకపోయినా పర్లేదని తీసారా సార్? అంటే ఆ పాయింట్ నిజంగా ఆలోచించలే. ఒక సినిమా చేయడానికి చేసాం కదా, దట్స్ ఫైన్. ఆలోచించలేదు నిజంగా. సార్ రామయోగి సార్, హాయ్. మెయిన్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీరే అయినప్పుడు దేని మీద ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. సో మీ పోస్టర్ చూస్తుంటే ఒక దాంట్లో స్మోకింగ్ని, ఒక దాంట్లో డ్రింకింగ్ని, ఒక దాంట్లో అమ్మాయిని హైలైట్ చేస్తున్నారు. సో ఇవన్నిటిని మీరు కూడా కలుపుకొని మెల్లమెల్లగా చేసుకున్నందుకే 70 lakhs కాస్త అలా 2.3 crores అయింది. బేసికలీ క్లియర్ కట్గా నాకు ఎక్స్ట్రా బడ్జెట్ అయింది విజువల్గా. ఐఎమ్ వెరీ వెరీ లొకేషన్లోనే ఇప్పుడు చాలా ఎక్విప్మెంట్ వాడంగా నేను విజువల్గా నాకు కావాల్సిన షార్ట్ నేనైతే మీరు 100% మీరు ఎంత అలాగా కామెడీగా ఈరోటిజం ట్రైలర్ అమ్మాయిలా అన్నా నాకు తెలిసి స్ట్రాంగ్గా మీ సినిమా ఎట్లీస్ట్ ట్రైలర్లోనే విజువల్లీ నాకు ఒక స్టైల్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసా. 100% నేను విజువల్ క్వాలిటీ కోసం డబ్బులు ఎక్కువయ్యాయి. నేను అనుకున్నది నచ్చకపోతే చాలాసార్లు రీషూట్లు చేసి, రీషూట్లు అంటే మేబీ ఒకసారి చేసా, కానీ విజువల్ క్వాలిటీ కోసం స్లోగా చేసా. సార్ వన్ మోర్, కాన్సన్ట్రేట్ చేసినా సరే అక్కడ ఎక్స్ప్లిట్ సీన్స్, సమ్ రాంచ్ సీన్స్ మాత్రమే ఎక్కువ ప్రోయాక్టివ్ చేశారనిపించింది మాకు చూసినప్పుడు. సో అంటే ఇప్పుడు మీరు ఒక లవ్ని న్యూ ఇంపల్స్ వేగా చూపిస్తున్నారా, అంటే ఇలా కూడా చేయొచ్చు, అంటే ఇట్లా జరిగిన సంఘటనలని మీరు ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారా? అది ఆడియన్స్ మన జనాల స్టోరీలోనే మనం చూసిన సమాజంలోనే ఇక్కడే కదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ ఏ సమాజంలో అందరి జీవితంలో జరిగే స్టోరీలు ఇవి, అందరి జీవితంలో జరుగుతుంది 100%. సో వాటిలోనే కొంతమంది జరిగి ఉండకపోవచ్చు, అదే చెప్పే వాళ్ళే. బేసికలీ ఎవరైనా ఇంట్లో పడుకొని ఏ పని చేయకుండా ముసుగేసుకొని జస్ట్ భోజనం చేసి పడుకుంటుంటే వాళ్ళకి ఏం జరగదు. కానీ నార్మల్గా సొసైటీలోకి వెళ్ళి ఏం చేసినా ఏదో టైంలో 18 years నుంచి 60 years లోపు 100% వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ 100% జరుగుతుంది. సో ఇటువంటి మూవీస్ ఓన్లీ టార్గెట్ ఆడియన్స్ ఫర్ యూత్ గురించే చేస్తారు ఇట్లాంటివి? 18 at youth, I mean 18 at mind.
వాళ్ళు ఈజీ కనెక్ట్ అవుతారు కదా, డ్రగ్స్ కానీ ఇట్లాంటి వైఫ్స్ కానీ, అంటే ఐ మీన్ అమ్మాయిల గురించి కానీ ఇట్లా డ్రగ్స్, సిగరెట్స్, గన్ కల్చర్ గురించి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కదా. సో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ తీసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 18 at మైండ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓటు హక్కు 18 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ వేయచ్చు. అంటే 18 ఏళ్ళ నుంచి అందరూ చూడొచ్చు. మీరు ఇప్పుడు యూత్ దిగిస్తాకారు 18 at యూత్ ఇన్ మైండ్ ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు అంటున్నారు వేరే అట్రాక్ట్ సార్, ఐ డోంట్ థింక్ ఎవరైనా దేనికి ఎవరు అట్రాక్ట్ అవ్వరండి. అండ్ నిజంగా ఎవరైనా అట్రాక్ట్ అయితే ఒకవేళ మిస్టేక్ ఇదే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించలేదు అనుకుందాం, సొసైటీలో అక్కడ డ్రగ్స్ వాళ్ళు ఎప్పుడు అక్కడ చూడరా, ప్రపంచం అంతా బ్యాన్ చేస్తారా, అక్కడ ఎవరు చూపించలేదా, పోనీ అక్కడ చూస్తారు. అలా చూసినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఫెయిల్ అయితే పోలీస్ ఉన్నారు, పోలీస్ ఫెయిల్ అయితే వేరే సొసైటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది. సో అది అది డజన్ ఎవడ అలా చేయలేరు, ఇంపాసిబుల్. సో ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నారు, ట్రూ స్టోరీస్ ఆఫ్ పీపుల్ లైఫ్. సో అంటే ఇక్కడ ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్ అయ్యారా సార్? మీరు చూసుకుంటే స్వింగింగ్ స్టైల్, ఐ మీన్ పార్ట్నర్ని స్వాపింగ్ చేయడం అనేది కేరళలో 2020లో జరిగింది. సో అక్కడ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా అట్లా? చాలా క్లియర్గా పాయింట్ అండి, లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పిన కేరళ దాంట్లోనో స్వాపింగ్లోనో లవ్ ఉండదు ఆ రోజు రాత్రికి, అది వాళ్ళు కుక్కలతో సమానం ముందే చెప్పా. సో లవ్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసికలీ మళ్ళీ చెప్తున్నానండి, ఒక పర్సన్ లవ్ బౌండరీలెస్ అన్నప్పుడు ఆ లవ్ని ఓన్లీ 1 పర్సన్కి ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలి అని ఒక పర్సన్ ఆలోచిస్తే, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి వాళ్ళు ఆలోచిస్తే జరిగిన కావచ్చు, వాళ్ళు సూపర్ హ్యాపీగా అయిపోయి అందరితో హ్యాపీగా లేరే, వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి, అదే కదా స్టోరీ. రామయోగి గారు, మీకు పెళ్ళైందండి? లేదండి, పర్సనల్ క్వశ్చన్స్ వద్దండి. లేదు అవలే, అంటే లేదు, సినిమాకి సంబంధించిందండి అందుకు అవలే. ఓకే, అంటే ఒకవేళ పెళ్ళి అయితే ఇందులో ఉన్నట్టు మరి మీరు చేయడానికి రెడీయా? 100%. నేనే కాదు ఎవరన్నా అలాగే ఫీల్ అవ్వాలి, అదే చేయాలని నమ్ముతున్నాను. అది మటుకు 100% నా ఫిలాసఫీ అండి. నేను చెప్పిన లైన్ ఇస్ మై ఫిలాసఫీ. నాకు న్యాయం, నా పార్ట్నర్కు న్యాయం నేను అనుకోను. ఇంకోటి మేల్ ఫీమేల్ జెండర్కి అర్థం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ ఓకే, నేచర్లోనే రకరకాల మొక్కలు ఉన్నట్టు, రకరకాల చెట్లు ఉన్నట్టు, వాడెవర్ 2 రకాల మనుషులు ఉన్నారు, 3 రకాల మనుషులు ఉన్నారు. కానీ ప్రాణం బతకడానికి ముందు లేని జెండర్, చచ్చిపోయిన తర్వాత లేని జెండర్, జస్ట్ బతుకున్న టైంలో ఉన్న జెండర్ని ఎక్స్ట్రా చేసి దాన్ని నీకో న్యాయం నాకో న్యాయం అనేది అన్యాయం అండి. ఇద్దరు ఇప్పుడు దించుకుని మాట్లాడారు, 2 girls కెన్ లవ్ ఈచ్ అదర్ అని కాన్సెప్ట్తో. ఓకే, మీ మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆర్ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీ మీద, ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ ఫిల్మ్స్ మీద. ఓకే, దాని వరకు మీరు ఏం తీసినా దట్ ఈస్ యువర్ విష్ అండ్ విల్, యువర్ టేస్ట్. బట్ ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారు చూసారా, ఇది డివోషనల్, ఇది ఇలాగ కమర్షియల్ అని కొన్ని మన కేటగిరీస్ ఉన్నాయని. ఈ సినిమాని మీరు ఏ కేటగిరీలో పెడతారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని కాదు, మీకు ట్రయలర్ చూపించకుండా మిమ్మల్ని మోసం చేసి నా గురించి గొప్పగా మాట్లాడించాను తెలిసినందుకు సారీ, నాకు తెలియదు. కానీ సార్ నేను మీ గురించి మాట్లాడిన మాటల్ని ఐఎమ్ నాట్ టేకింగ్ బ్యాక్ అట్ ఆల్. ఎందుకంటే నేను అవి మాట్లాడింది మీతో, నేను మాట్లాడిన తర్వాత మీరు ఎక్స్ప్రెస్ చేసిన ఐడియాలజీ కానీ ఉమెన్ లిబరేషన్ గురించి కానీ మీరు నాతో మాట్లాడారు. ఇప్పుడు ఇది ఉమెన్ లిబరేషన్ అంటే ఇంకా కలియుగాంతం లిబరేషన్ పాయింట్ వరకు ఉంది సినిమా. ఓకే, నో ప్రాబ్లం. లేదు సార్, లేదు నేను ఒప్పుకోను సార్. అంటే లేదు సార్, బేసికలీ ఐ టెల్ యు సంథింగ్. ఇప్పుడు జెండా రంగులన్నిట్లో వాడారు కదా సార్. అది రెడ్ సార్, రెడ్ కలర్ సినిమా, రెడ్ కలర్ సార్, రెడ్ కలర్, అది రెడ్ దగ్గర తీసుకొచ్చారు కదా సార్. లేదు మీ ఇంటలెక్చువల్ చూడాలి, ఇందాక అన్నది అదే ఇంటలెక్చువల్స్ రెడ్ పెట్టాను కానీ దీని వెనకాల ఆరెంజ్. అది రెడ్ వైలెన్స్ కి రెడ్ కలర్ కన్నా ఏది రిజెంబుల్ చేస్తుంది? సో 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్లీ రెడ్ కలర్ తోనే ఒక డ్రగ్ తీసుకొని మొత్తం రెడ్ కలర్ అవడం, అలాంటి విజువల్స్ కి నాకు ఐడియా వచ్చి నచ్చి నేను రెడ్ కలర్ పెట్టా. ఇది బికాజ్ ఆ సీక్వెన్స్ సినిమాలో ఫస్ట్ గ్రీన్ డ్రగ్ తీసుకుంటారు, వైట్ డ్రగ్ తీసుకుంటారు, సీక్వెన్స్ లో ఫస్ట్ వైట్ డ్రగ్ తీసుకుంటారు, తర్వాత సారీ గ్రీన్ వైట్ రెడ్ సీక్వెన్స్ అలా తీసుకుంటారు స్టోరీలో పాటు. బట్ నాగేంద్ర గారు అడిగింది ఇన్ఫ్యాక్ట్ బేసికలీ మీ క్వశ్చన్ డిస్ట్రాక్ట్ అయిపోయింది ఇందాక మీ క్వశ్చన్. కాదు
సార్ హాయ్ సార్. చూసాం సినిమా ముందు ఎప్పుడు కూడా డిస్క్లైమర్ వేస్తూ ఉంటారు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పోస్టర్ కూడా డిస్క్లైమర్ వేయడం నేను తెలిసి ఎవరికి చూడడం జరుగుతుంది. ఇలాంటి సినిమాని సెన్సార్ చేసినప్పుడు వాళ్ళు ఎంత భయపడ్డారు మెయిన్గా? పోస్టర్ డిస్క్రిమినేట్ అంటే కొన్నిసార్లు బై మిస్టేక్ ఇప్పుడు మీరు నేను అడుగుతున్నారని చెప్పి ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో సేఫ్ సైడ్కి డిస్క్రిమినేట్ చేసే పోస్టుల కింద. అండ్ ట్రయల్ కూడా సెన్సార్ అనేసరికి క్లియర్ కట్గా మనకు తెలుసు కదా సెన్సార్ గైడ్ లైన్స్ ఎలా ఉంటుందండి, మనకు తెలుసు మన ఇండియన్ సెన్సార్ ఎలాంటివి ఓకే చేస్తారు అనేది. అండ్ డెఫినెట్లీ ఫ్యూ కట్స్ అయితే వచ్చాయి. అండ్ మనకి వీ హ్యావ్ ఎన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇప్పుడు డైరెక్టర్స్ కట్ ఓటీటీలోకి వెళ్తుంది ఇందులో దాంట్లోకి. అండ్ సెన్సార్డ్ వర్షన్ థియేటర్స్లోకి వస్తుంది. అదైతే వెరీ క్లియర్. డైరెక్టర్ ఏమని కాదు, కానీ కొన్ని కట్టుబాట్లనే ఉంటాయి కదా. అదే చెప్తానండి, చాలా మంది మగాళ్ళు వాడు సింపుల్ గా చీట్ చేస్తాడు, వాడి భార్య వాడిని చీట్ చేస్తే యాక్సెప్ట్ చేయలేరు. చీట్ చేసే వాళ్ళు చేస్తే ఓకే, కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఉంటుంది కదా. లేదండి, ఓకే మీరు అలా ఫీల్ అయితే ఐఎమ్ వెరీ గ్లాడ్, థ్యాంక్ యూ. మీకు నిజంగా మీకు కనీసం అలాంటి ఆలోచన కూడా లేదనిపిస్తే ఇన్ఫాక్ట్ మీకు నిజంగా యూర్ రైట్, ఇన్ఫాక్ట్ మీకు సినిమా నచ్చుతుంది. ఇంకోటి బ్రాండ్ న్యూ తెలుగు ఫిల్మ్ అని పెట్టా, అంటే తెలుగులో ఇప్పటివరకు బ్రాండ్ న్యూ రాలేదా ఏంటి ఇందులో కొత్తగా ఉన్న బ్రాండ్ న్యూ అంటే ఒరిజినల్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లోజప్ టూత్ పేస్ట్ కొన్నారనుకోండి, 250 సంవత్సరాల నుంచి కంపెనీ ఉంది, కానీ ఆల్ న్యూ క్లోజప్ అని వేస్తాడు. అంటే ఈరోజు వచ్చిందా అంటే ఊరిగా వేస్తాం ప్రమోషన్ కోసం. అంటే అలా ఫ్యాక్ట్ అది. అంటే దాని అర్థం చిన్న మార్పు చేశాడు. మరి మీరు అడిగితే నిజంగా కేసు వేయచ్చు, క్లోజప్లో 50 సంవత్సరాల నుంచి కదా న్యూ క్లోజప్ అని ఎందుకు వేసామని అడగచ్చు. అడిగితే అడు చెప్తాడు నేను చిన్న చేంజ్ చేసాం అందుకే ఇది న్యూ అంటాడు. అలాగా ఈ సినిమా కొత్తే కదా, ఇప్పుడు వచ్చి రాలేదు కదా. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళకి ఏమైనా చూపించారా మీ సినిమా ట్రైల్? ఇది నేను సినిమా స్టార్ట్ చేయడానికి ముందు రామ్ గోపాల్ వర్మకి సినిమా నచ్చితే అంటే నార్మల్గా ఆర్గానిక్గా అతని సినిమా చూసి అవడరాయ్ సినిమా తీసాడు అంటే నేను సూపర్ సక్సెస్ అనుకున్నాను. యాక్చువల్ డబ్బుల్ కోసం అన్నారు కానీ నాది ఆలోచించా, నాకు అలా అంటే అవడరాయ్ సినిమా తీసాడు అంటే అది నా సక్సెస్ అనుకున్నాను, డబ్బుల్ గురించి ఆలోచించా. ఐరన్ ఏంటంటే ఈ ట్రైలర్ పట్టుకుని రామ్ గోపాల్ వర్మని కలిసా, చూపిస్తే ఆయనకు నచ్చలే, బాగాలేదన్నారు. కానీ ఆయనకి నచ్చలేని విషయం నాకు నచ్చితే నాకు నచ్చడంలో అర్థం లేదు కాబట్టి ఆయన నచ్చలేని దానికి నా వాల్యూ లే. సార్ రామ్ సార్ ఇప్పుడు పోస్టర్ మీద చూసుకున్నట్టయితే తేడా బ్యాచ్ సినిమా అని ఉంది, అంటే ట్రైలర్ కూడా తేడాలనే అనిపించింది. అంటే తేడా అంటే మీ వే ఆఫ్ థింకింగ్లో ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మూవీ కూడా తేడా వల్లే చూడాలా? కరెక్ట్ క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు తేడా అంటే డిఫరెన్స్ అండి, బేసికలీ తేడా అంటే డిఫరెంట్ అన్నప్పుడు డిఫరెంట్ పీపుల్ వచ్చేసరికి బేసికలీ మైండ్లోని మీరు తేడా అంటే చాలా ఇంటెలిజెంట్ అని నా ఉద్దేశం. మీరు తేడా అన్న పదాన్ని చాలా తేడాగా తీసుకున్నారు. నా ఉద్దేశంలో ఇంటెలిజెంట్ తేడా పీపుల్ కోసం, హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ కోసం. రామ్ సార్ అమ్మాయిలు అంటే ఎలా ఉండాలో ఈ మూవీ చూడాలని అన్నారు స్టార్టింగ్లో మీరు ఒక మాట, అమ్మాయి ఎలా బతకాలో ఏంటని. సో అది కాదు, అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేయాలో అబ్బాయిలకి నేర్పిస్తున్నాను అన్నాను. బట్ అమ్మాయిలు ఈ మూవీ చూడలేరు, అంటే ఇందులో ఏమైనా వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా సో వాళ్ళు చూడలేదు, మీరే చెప్పారు అమ్మాయిలు చూడలేదని చెప్పలే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నచ్చకపోతే చూడక్కర్లేదు, ఒరిజినల్గా వాళ్ళు చూడకపోయినా నాకు బాధ లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలామంది ఇంకా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో, చూడక్కర్లా. నేను అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలో ఈ సబ్జెక్ట్లో నేర్పించా. అబ్బాయిలు దాన్ని చూసి నేర్చుకుంటే అమ్మాయిలు చూడకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి అది చాలు, చూస్తే హ్యాపీ అవుతారు, అది చాలు. ఏదైనా ఒకటే. కొంతమంది ఆ పోస్టర్స్ చూసే రారు కదా సార్. అదే చెప్పాను, నాకు తెలుసు పోస్టర్ చూసి వచ్చే వాళ్ళ కోసం ఈ పోస్టర్. హాయ్ రామ్ గారు చెప్పండి. యోగి, నా పేరు యోగి. ఇదే జోనర్లో పోతారా వచ్చే సినిమాలకి? నెక్స్ట్ ఏమైనా మార్పులు ఉంటాయండి? తేడా బ్యాచ్ బ్యానర్ని పరువు కాపాడే సినిమాలే తీస్తా. రామ్ గోపాల్ గారు కూడా చాలా సినిమాలు మార్చాడండి, ఇట్లాగే తీసాడు, తర్వాత మార్చుకున్నాడు. అట్లా మీరు కూడా మారుస్తారని మేము కోరుకుంటున్నాం.
నాకు అర్థం కాలే అంటే మార్చడం నాకు అర్థం కాలే. అంటే వెరైటీ సినిమాస్ ఇంకా ఇదే డిఫరెంట్ జోనర్లో సినిమాస్ తీస్తారా అని అడుగుతున్నా. డెఫినెట్లీ తేడా బ్యాచ్ పరుగు కాబట్టి తీస్తా. రామయోగి గారు, సో ఈ సినిమా రిజల్ట్ పైనే నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్కి వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే కంటిన్యూగా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారా, ఏంటి ఏం ప్లాన్ చేసుకున్నారు? బేసికలీ ఈ సినిమా లోనే నేను పెట్టిన ఎక్కువ పెట్టా, 100% నష్టం గ్యారంటీగా, పెట్టింది రాదు, కానీ చాలా నేర్చుకున్నా. సో రెండో ఒక సినిమా తీసి అది దాంట్లోనే దాంది లాభం తెస్తే తప్ప ఇది రికవర్ చేయలేను కాబట్టి. అంతే కదా, మన ఎగ్జామ్లో ఎంతో డొనేషన్ కట్టి మెడికల్ చదువుతాం, తర్వాత రికవర్ చేస్తారు కదా, అలాగా ఎంతో కష్టపడి నేర్చుకున్నాం. ఇదంతా రెండో సినిమా తీసి తీయాలి, మరి సచ్చినట్టు తీస్తే ఇంకో ఆప్షన్ లేదు. సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఆర్జీవి గారు వచ్చినప్పుడు ఆయన అర్థం చేసుకోవడానికి చాలా ఇయర్స్ పట్టింది. అలాంటి మనిషి మళ్ళీ వస్తాడా అని చాలా మంది ఎదురు చూస్తుంటే మళ్ళీ మీలాంటి వాళ్ళు కనబడ్డారు. సో ఇప్పుడు ఈ తేడా బ్యాచ్ సినిమా ఉంది కదండి, మళ్ళీ మీలాంటి వాళ్ళని ఇంప్రెస్ చేసే వాళ్ళు ఎలా ఉండాలి అసలు? మీరు ప్రొడ్యూసర్గా వాళ్ళ సినిమాలు తీయాలంటే నేను ప్రస్తుతానికి పోయి బేసికలీ తేడా బ్యాచ్ అన్న బ్యానర్ పేరే నిజంగా 100% నాకు చాలా కరెక్ట్గా అనిపించింది. 100% బేసికలీ తేడాగా ఉన్న సబ్జెక్ట్ అంటేనే క్లియర్గా అర్థమవుతుంది. తేడా ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు క్రియేటివ్ సినిమా అంటే తేడా బ్యాచ్ అనేది క్రియేటివ్ అండి. బేసికలీ ఐ వాంట్ టు క్రియేటివ్ సినిమా విత్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీగా ఉన్న ఎస్టాబ్లిష్ యాక్టర్స్తోనే క్రియేటివ్ సినిమా చేద్దాం అన్న ఉద్దేశం. దట్స్ ద పాయింట్. బేసికల్గా మీరు యూకే రిటర్న్ కదా, సో బేసికల్ గా మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఈ మూవీ తీశారు. సో ఈ మూవీ అక్కడ కూడా స్క్రీనింగ్ చేస్తారా? బికాస్ ఆ కల్చర్ కి బాగా అంటే లైక్ ఆ కల్చర్ చూసి ఇంప్రెస్ అయ్యి ఇటు తీశాను అని చెప్తున్నారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గుడ్ క్వశ్చన్, ఐ టోటల్లీ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్చర్ ఎక్కడన్నా ఒకటేనండి, హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కడన్నా ఒకటే అంటే ఇంకా 100 years వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే, 100 years తర్వాత వరల్డ్ ఎక్కడికైనా ఒకటే. ఈ రోజు వరల్డ్ ఎక్కడికి ఒకటి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇమోషన్ కానీ హ్యూమన్ రిలేషన్స్ కానీ లవ్ కానీ అవన్నీ ఎక్కడైనా సేమ్. సో అది ఒరిజినల్గా అక్కడ కల్చర్ ఇక్కడ కాదు, ఇక్కడ ఎక్కడన్నా ఒకటే బేసికలీ హ్యూమన్ ఎమోషన్స్. అండ్ ఈ సినిమా అక్కడ గురించి అంటే లేదు, ఇక్కడ నేను ఒరిజినల్గా లండన్లో సినిమా చేయాలంటే హ్యాపీగా కళ్ళు మూసుకొని చేయగలను. అక్కడికి నాకు తెలుగు వాడిని కాబట్టి ఇక్కడ చేద్దాం కాబట్టి తెలుగు సినిమా చేద్దాం ఇక్కడికి వచ్చేసా. ఈ సినిమా అక్కడ వేస్తే ఎవరు చూడరు, అర్థం కాదు వేయడం. Okay, then thank you and thank you so much for media. Yes, a brand new Telugu. I should thank మా పేరు మధు గారు. నేను ఈ సినిమా ప్రాసెస్లో మంచి వాళ్ళని కలిసింది వేళ్ళ మీద లెక్కెట్టచ్చు. అందులో మధు గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హీ హెల్ప్ మీ అ లాట్ ఇన్ మేకింగ్ దిస్ హ్యాపెన్. యా, థ్యాంక్స్. Yeah, done.